తెలుగు సినిమాలో రీ రిలీజ్ ట్రెండ్ ఏ రేంజ్ లో నడుస్తుందో మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేసిన వింటేజ్ బ్లాక్ బస్టర్స్, క్లాసిక్ సినిమాలను మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద చూడడం ఇప్పుడు ఒక కొత్త ఫ్యాషన్ అయిపోయింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ఒక్కడు, పోకిరి, మురారి రీ రిలీజ్లకి అభిమానులు చేసిన రచ్చ, సాధించిన కలెక్షన్స్ టాలీవుడ్ లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. ఇప్పుడు అదే జోరుతో మహేష్ బాబు కెరియర్లోనే మైల్ రాయిగా నిలిచిన మరో బ్లాక్ బస్టర్ సినిమా థియేటర్స్ ను దద్దరిల్లించడానికి వస్తోంది. అదే దూకుడు. మహేష్ బాబు పుట్టినరోజు అంటే అభిమానులకు ప్రతి ఏటా ఒక పండుగ రోజే. ఈసారి ఆ పండుగను మరింత స్పెషల్ గా మార్చడానికి చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్డే సందర్భంగా దూకుడు చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన రిలీజ్ టీజర్ చూసి ఘట్టమనేని ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. 2011లో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన దూకుడు చిత్రం అప్పట్లో తెలుగు సినీ పరిశ్రమలో ఒక సరికొత్త రికార్డును సృష్టించింది. అంతకుముందు ఉన్న బాక్స్ ఆఫీస్ రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకు ప్రధాన బలం మహేష్ బాబు ఎనర్జీ. ఐపీఎస్ ఆఫీసర్ అజయ్ కుమార్ గా మహేష్ బాబు చూపించిన టైమింగ్, యాక్షన్, స్టైల్ ప్రేక్షకులకు పిచ్చగా నచ్చేశాయి. ఆయన చెప్పిన ప్రతి డైలాగ్ థియేటర్స్ లో ఈలలు వేయించింది. ఒక కమర్షియల్ సినిమా ఎలా ఉండాలో దూకుడు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ను సెట్ చేసింది. హీరోయిన్ గా చేసిన సమంత గ్లామర్, ఆమె యాక్టింగ్ సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. మహేష్, సమంత కాంబినేషన్ స్క్రీన్ మీద చాలా ఫ్రెష్ గా అనిపించింది. ప్రకాష్ రాజ్, మహేష్ బాబుల మధ్య వచ్చే తండ్రి కొడుకుల సెంటిమెంట్ డ్రామా, విలన్ గా సోను సూద్ నటన కథకి కావలసినంత గ్రావిటీనిచ్చాయి. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన సాంగ్స్ అప్పట్లో ఒక ఊపు ఊపాయి. నీ దూకుడు, పూవై పూవై, చూడే చూడే పాటలు ఇప్పటికీ ఎక్కడో ఒకక్కడ వింటూనే ఉంటాం. ఇప్పుడు ఈ పాటలను 4K క్వాలిటీతో థియేటర్ డీజే సౌండ్లో వింటుంటే వచ్చే ఆ కిక్కే వేరు అని అభిమానులు సంబరపడుతున్నారు.